నమస్కారం. తిరుప్పావై పాసురాలకి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 8వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలించినట్లయితే ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలలో గోదాదేవి 3వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. ఈ 3వ గోపికను నిద్ర నుంచి మేల్కొల్పటంలో ఉన్నటువంటి అర్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలించినట్లయితే 3వ గోపికను గోదాదేవి ఏ విధంగా నిద్ర నుంచి మేల్కొల్పుతోందో డాక్టర్ కావూరి పావయ్య శాస్త్రి గారు చాలా సులభంగా అందరికీ వివరిస్తున్నారు. 3వ గోపికను ఏ విధంగా నిద్ర నుంచి మేలుకొల్పుతోందంటే, పడతీ తడవేలనే పడక ఇంక చాలునే, తెలతెలవారెను తూరుపు బిలబిలలాడెను పశువులు, పిల్లలెల్ల వచ్చెరెటకు పిలిచి నిన్ను గొనిపోవగా, హరిని గూర్చి నోరారగ తరుణీ గానము సేతుము, పరసాధనమును పొందెడు వ్రతమునాచరింతుము, కేసిదనుజ దునిమినట్టి కేశవు గొనియాడుము, చానూరుని చంపినట్టి చక్రిని సేవింతుము, అయ్యో అని ఆదుకొనెడు అనుకంపానిధి శ్రీహరి, దేవదేవు పాదములను సేవింతుము రమ్ము అంటూ ఇంకా నిద్రలేవని 10 మంది గోపికల్లో 3వ గోపికను నిద్ర నుంచి మేలుకొల్పుతోంది. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, పడతీ తడవేలనే పడక ఇంక చాలునే, ఏమమ్మా గోపిక తెలతెలవారిపోతోంది, ఇంక నిద్ర నుంచి మేలుకొలు, తెలతెలవారెను తూరుపు బిలబిల సాగెను పశువులు అంటే తెల్లవారిపోతోంది, గేదెలు మేత మేయటానికి పచ్చిక ఉన్న చోటికి వెళుతున్నాయి, పిల్లలెల్ల వచ్చేరిటకు పిలిచి నిన్ను గొనిపోవగా, నిన్ను మార్గశిర స్నానం ఆచరించడానికి తీసుకువెళ్ళటానికి అందరము వచ్చాము. ఈ ధనుర్మాస స్నానం ఆచరించి మనం ఏం చెయ్యాలంటే మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, హరిని గూర్చి నోరారగ తరుణీ గానము సేతుము, పరసాధనమును పొందెడు వ్రతమునాచరింతుము అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురించి నోరారా కీర్తనలు గానం చేద్దాం. స్వామివారు పరై అనే తప్పెట లాంటి వాయిద్యాన్ని మనకు అనుగ్రహించడంతో పాటు మోక్షప్రాప్తిని కలిగింపజేస్తాడు. కేసి ధనుజ దునిమినట్టి కేశవు గొనియాడెము, చానూరుని చంపినట్టి చక్రిని సేవింతుము అంటే శ్రీకృష్ణ పరమాత్మ కేసి అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ గొప్పతనాన్ని కీర్తిద్దాము. చానూరుని చంపినట్టి చక్రిని సేవింతుము, చానూరుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిన శ్రీకృష్ణ పరమాత్మ గొప్పతనం గురించి కీర్తనలు చేద్దాం. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే, అయ్యో అని ఆదుకొనెడు అనుకంపానిధి శ్రీహరి అంటే, నా కోసం మీరందరూ వచ్చారా, నేనే మీకోసం తరలి వస్తానని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే మన దగ్గరికి వస్తాడు. అప్పుడు దేవదేవ పాదములను సేవింతుము రమ్ము, శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలను ఆశ్రయించి ఆయన్ని శరణు వేడదము అంటూ 3వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. అది ఈ గీతంలో ఉన్న అంతరార్థం. విశేషార్థాన్ని పరిశీలిస్తే మాత్రం ఇక్కడ పాసురములో గోదాదేవి తెలతెలవారిపోతోంది, గేదెలు పచ్చిక మేయటానికి అన్ని వైపులా వెళ్ళిపోయినాయి అనే సంకేతాన్ని తెలియజెప్తూ 3వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. గేదెలు పచ్చిక మేస్తున్నాయి అంటే దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే, గేదెలు ఇంద్రియ సుఖాలకు సంకేతం, తమో గుణానికి సంకేతం. కాబట్టి భగవత్ సంబంధమైన జ్ఞానం వచ్చే వరకు మనకు తమో గుణం ఉంటుందని దీనిలో ఉన్న అంతరార్థం. కాబట్టి తమో గుణాన్ని విడిచిపెట్టాలని చెప్పటానికి సంకేతంగా గేదెలు అనేటటువంటివి అజ్ఞానానికి సంకేతమని, తమో గుణానికి సంకేతమని ఇక్కడ గీతంలో తెలియజేస్తున్నారు. అలాగే గేదెలు పచ్చిక మేసి తిరిగి వచ్చిన తర్వాత వాటి పాలను మాత్రమే స్వీకరిస్తాం. అంటే శరీర ధారణకు అవసరమైనటువంటి వాటిని మాత్రమే స్వీకరించాలని దీనిలో ఉన్న విశేషార్థం. శరీర ధారణకు అవసరమైనంత వరకు విషయ సేకరణ ఉండాలి, మిగిలిన వాటికి తమో గుణాలను విడిచిపెట్టాలి. తమో గుణాలను గేదెలతో పోలుస్తూ తమో గుణాలు తొలగింపజేసుకున్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగుతుందని చెప్పటమే ఈ గేయంలో ఉన్నటువంటి విశేషార్థం. రేపటి తిరుప్పావై పాసురాలలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 9వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం.
గంగా మృత్తిక తిలకము వలె ధారణ చేయాలి అని చెప్తున్నారు. ఇలా గంగ మహిమ చాలా చాలా విశేషంగా చెప్తూ, ముఖ్యంగా తల్లిదండ్రులు లేనివారు గంగకు వస్తే తప్పనిసరిగా చేయవలసింది ఏంటంటే పితృవిధి చేయాలి. ఇది వివరిస్తున్నారు ఇక్కడ. అది చెయ్యకుండా వెళితే అది వ్యర్థమవుతుంది కాశీయాత్ర. ఇది చాలా ప్రధానంగా వివరిస్తున్నారు ఇక్కడ. పైగా ఎవరైనా ఇంటి నుంచి వాళ్ళ పిల్లలు బయలుదేరారు గంగ వద్దకు అంటే ఆ పితరులు పరలోకాల్లో నృత్యంతి పితరం సర్వే గంగాముద్దిశ్య గచ్చతాం. నృత్యంతి పితర సర్వే, మొత్తం పితృదేవతలు నాట్యం చేస్తారట. ఆహా, మా వంశంలో ఒకడు బయలుదేరాడు, మేమందరం తరించిపోతామని ఆనందిస్తారు. అతడు ఇక్కడికి వచ్చి శ్రాద్ధం చేస్తే వాళ్ళు తృప్తి చెందుతారు. అలా కాకుండా వెళితే ఏమవుతుంది ఇది వివరిస్తున్నాడు ఇక్కడ. గంగాతీర్థం సమాసాధ్య శ్రాద్ధం కుర్యాచ్చ తర్పణం పితॄణాం తృప్తయే మర్త్య స్తన్యధా నరకం వ్రజేత్. ఇక్కడికి వచ్చి పితృశ్రాద్ధము పితృతర్పణము చెయ్యకుండా వెళితే అతను నరకగామి అవుతారు. ఎందుకంటే ఆ వచ్చిన వాడు తిరిగి వెళ్ళిపోతే పితరులు నిరాశపడి అయ్యో ఎంత పని చేసేవరా అనుకుంటారట. పితృదేవతలు నిరాశపరిస్తే వాడికి ఇహము ఉండదు పరము ఉండదు తెలుసుకోవాలి ఇక్కడ. పితృదేవతలు నిరాశపరిచిన వారికి ఇహము ఉండదు పరము ఉండదు. నిరాశా పితరో యాంతి శ్రాద్ధాభావే యతో మునే. శ్రాద్ధ అభావే, శ్రాద్ధము చేయకుండా వెళితే పితరులు నిరాశ చెందుతారు. ఇది స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం. అందుకే మనకి హరివంశం కానీ ఇతర పురాణములు కానీ దేవతా పూజల కంటే పితృదేవతా పూజ ముఖ్యమని చెప్తుంది ఇక్కడ. పితృదేవతల పూజ ప్రాధాన్యం చెప్పడమే కానీ దేవపూజ మానేయమని కాదు. చిత్రం మనం తెలుసుకోవాలి ఏంటంటే దేవతలు కూడా పితృదేవతలను పూజిస్తారు. అందుకు పితృదేవతలు అందరికీ పూజ్యలే. దేవపితరులు మానవ పితరులు అని చెప్పబడుతుంటారు మనకి. అందుకు ఆ పితృదేవతల ఆరాధన దేవతలకి మానవులకు కూడా చాలా ముఖ్యమైనది. పైగా పితృదేవతల ఆరాధన చేసిన వారికి ఇహంలో పాప సంహారం జరిగి వంశవృద్ధి మొదలైనవన్నీ కలుగుతుంటాయి. అందుకు కుటుంబంలో వారికి ఇది ముఖ్యం. సంతుష్టా పితరో యస్య తస్య జన్మచ సార్థకం. ఎవరి వలన పితృదేవతలు సంతుష్టులవుతారో వాళ్ళ జన్మ సార్థకం. విఫలం జీవనం తస్య పితరో యస్య కోపితాః. ఈ మాట చెప్పడంలో గంగా తీరమునందు పితృశ్రాద్ధం విధానం చెప్తారు ఇక్కడ. అందుకు ఈ పరమపావనమైన గంగయందు చేయవలసిన పనుల్లో ప్రధానమైనది ఈ శ్రాద్ధము తర్పణం ఒకటి. గంగాయాం మోహితో నైవ విన్మూత్ర విసృజేన్నరః విసృజన్ నిరయం యాతం యావదింద్రాశ్చతుర్దశ. గట్టి మాట చెప్పాడు ఇక్కడ. గంగ వద్దకు వచ్చి ఎవడైతే కలుషితం చేస్తాడో ఇది చాలా ముఖ్యమైనది. అది విన్మూత్ర విసృజేన్నరః అన్నారు ఇక్కడ. విన్మూత్రాదులతోనూ ఇతరత్రా కూడా గంగ దగ్గర కలుషితం చేసిన వాడికి మొత్తం 14 ఇంద్రులు ఉన్నంతకాలం నరకంలో ఉంటాడు అన్నారు ఇక్కడ. 14 ఇంద్రులు అంటే ఒక కల్పకాలం అనమాట, మామూలు కాదు. అంటే 14 మన్వంతరాలు, మన్వంతరానికి ఒక ఇంద్రుడు మారతాడు. 14 మన్వంతరాలు కలిపితే ఒక కల్పకాలం కదా. ఒక కల్పకాలం అంటే సామాన్యమా? 71 మహాయుగాలు. అంతకాలం నరకంలో ఉంటారు. కాశీక్షేత్రంలో గంగ వద్ద విన్మూత్రములు విడిచిపెట్టిన వారు. ఊరికను వచ్చి కాశీలో ఉంటున్నాం, కాశీలో స్నానం చేస్తున్నామని కాకుండా వీలైనంత వరకు ప్రతి స్నానఘట్టం దగ్గర తాటిక ఎంత అక్షరాలు ఈ శ్లోకం రాయండి. అసలు ఎప్పుడైనా నదీ సమీపంలో నా నిష్ఠీవా నా మూత్రపురి శంకుర్యాత్ అని వేదం చెప్తున్నది మనకి. వీటి దోషాలు చెప్తున్నాడు ఇక్కడ. మొత్తం కల్పకాలం వాళ్ళు నరకంలో ఉంటారు అని వివరం చూపిస్తున్నారు. అందుకు ఇటువంటి నియమాలతో గంగా స్నానం ఒకటి. గంగా స్నానం నిత్యము చేయవలసిందే. పైగా ఇతరత్రా కొన్ని నదులకైతే చాతుర్మాస్యములందు స్నానం చేయరాదని అంటారు, కానీ గంగయందు చాతుర్మాస్య స్నానం విశేషంగా చెప్పారు. అదొకటి ప్రత్యేకత. కానీ గంగా స్నానం సర్వకాల సర్వావస్థల్లోనూ శ్రేష్టముగా చెప్పబడుతున్నది. అయినప్పటికీ కొన్ని ప్రత్యేకమైన తిథులు చూపిస్తున్నారు. అది మాఘశుద్ధ సప్తమి అనగా చాలామందికి తెలిసి ఉంటుంది, రథసప్తమి. అప్పుడు గంగా స్నానం చేసి ఆ గంగా తీరంలో సూర్యారాధన చేసినట్లయితే వాడికి ఆదివ్యాధులు తొలగి ఆరోగ్యవంతుడవుతాడు. గంగ ఒడ్డును ఎన్నో సాధించవచ్చండి. కేవలం పాపం పోయి మోక్షం మాత్రమే కాదు, ఐహికమైన ఫలసిద్ధులు చాలా ఇస్తుంది గంగ. గంగ సామాన్యమా? ఒక కామధేను, ఒక కల్పవృక్షం. ఒక ఆయన ఇక్కడ కేవలం గంగకి వినిపిస్తాను అని కోరికతో భాగవత సప్తాహం గంగ ఒడ్డును చేస్తూ ఉన్నాడు. కొంతమంది భక్తులు వచ్చి వింటున్నారు. ఆయన పరవశించి చెప్తుంటే ఒక తల్లి వచ్చి ఎప్పుడు తిన్నావు ఏమిటో తినవయ్యా అని భోజనం పెట్టిందిట. భోజనం చేసి చూస్తే మరి ఆ తల్లి కనబడలేదు. తర్వాత స్వప్నంలో కనబడింది, గంగమ్మ వచ్చి పెట్టింది భోజనం. అందుకే గంగ ఒక జడమైన జలం కాదు, తన దగ్గరకు వస్తున్న ప్రతి వారిని గమనించుకుంటుంది, భక్తితో ఉన్న వాళ్ళని కాపాడుతుంది. ఆ తల్లి వద్దకు వెళ్ళినప్పుడల్లా భావించవలసిందంటే తెల్లని కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నది. జలదేవతలు చుట్టూ కొలుచుకుంటూ ఉన్నారు. పైగా 2 చేతుల్లో కమలములు పట్టుకుంది, ఒక చేతిలో కలశం పట్టుకుని ఇంకో చేత్తో అభయహస్తమిస్తూ ఉన్నది. మకరవాహినియే ప్రసన్న వదనంతో ఉన్న గంగాదేవిని ధ్యానించి గంగా స్నానం చేయాలి. గంగ ఒడ్డున
ఏ పాటి జపం చేసినా అది అత్యధికమైన ఫలాన్ని ఇస్తుంది. పైగా ఈ క్షేత్రంలో గంగ ఒడ్డున మంత్రము ఉన్నవారు జపం చేసుకుని పురస్కరణ చేసుకోవడం ఒక యోగము అని వివరిస్తున్న దేవి భాగవతం. అటువంటి పవిత్రమైనది ఈ గంగ. ఈ గంగ యందు ఇక మాఘ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ వీటి స్నాన విశేషాలు చాలా చెప్పారు. అన్నిటికీ మించి గంగ అవతరించిన రోజు ఉన్నది మనకి. జ్యేష్ఠ శుక్ల దశమ్యాంతు గంగావై నిస్ససారహ. జ్యేష్ఠశుద్ధ దశమి అప్పుడు ఆ తల్లి వచ్చిందిట. పరిత్రాణాయ లోకానాం మహాపాతికనామపి. మహాపాతకాలున్న వాళ్ళనైనా తరింపజేస్తానన్నది. చిత్రం ఏంటంటే మనం ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎన్ని పాపాలు చేసినా గంగ దగ్గరికి వచ్చి పశ్చాత్తప్తులమై స్నానం చేసి ఇక్కడ పాపం చేయకుండా శివారాధన చేసుకుంటే అతనికి తప్పకుండా మోక్షం లభిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పాపం చేస్తే మాత్రం అంత తేలిగ్గా పోదుట. అందుకు ఎలాగో కాశీలో ఉంటున్నాం కనుక పాపాలు చేసినా పర్వాలేదండి, కాశీలో పోతే మోక్షం, ఇది చాలా పొరపాటు. కాశీలో పోయినంత మాత్రాన మోక్షం రాదు. కాశీకి వచ్చి పాపాత్ముడై పోతే వాడు రుద్రపిశాచమై ఎన్ని యుగాలు ఉంటాడో తెలియదు. అది వాడు పొందే వేదన ఎంత ఇంత కాదు. ఇవన్నీ తెలుసుకోవాలి. అయితే మరి కాశ్యాంత మరణాన్ముక్తి అనడంలో విశేషం ఏంటంటే అలాంటి పాపాత్ములకి ఆ పిశాచ అనుభవంతో కొంత వేదన, తర్వాత కొన్ని యాతనలు అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్టకుండా అట్టుంచడు పైలోకాలకు వెళ్ళి ముక్తి పొందుతారని చెప్పారే కానీ ఎంత పాపత్ముడైన ఇక్కడికి వచ్చి చచ్చిన వెంటనే అలా కైలాసానికి పోతాడు అనుకోవద్దు. ఇది తెలుసుకోవాల్సినది. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈ యొక్క పుష్యమాసంలో తప్పనిసరిగా పగటి సమయం తక్కువగాను రాత్రి సమయం ఎక్కువగాను ఉండటం గ్రహచార రీత్యా జరిగేటువంటి విచిత్రం. అందుచనే ఈ మాసంలో మనం సద్వినియోగం చేసుకోవాలి. పగటి కాలం తక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి సమయంలో కూడాను దైవచింతన తత్పరత కలిగి వీలైతే ఏకాహం కూడాను నిర్వహించుకోవచ్చు. అంటే నామస్మరణ ధన్యోపాయం అనేటువంటి గొప్ప విశేషకరమైన ప్రభావం. ఈ మాసంలోనే వస్త్రదానం, నువ్వులతో చేసినటువంటి ఎద్దును దానంగా ఇవ్వటం చాలా శుభకరమైనటువంటి ప్రభావాలుగా మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. మత్స్య పురాణ సారం ప్రకారంగా విష్ణుదేవుని వివిధ నామాల్లో గనక మనం కీర్తించినట్లయితే జనార్దన అనేటువంటి నామం చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుందిట. అందుచేత ఈ మాసంలో జనార్దనుడుగా ఆ స్వామివారిని అనునిత్యం కూడా మనసులో తలుచుకోవాలి. శ్రీరంగ రంగ రంగ అంటూ రంగనికి సంబంధించిన కీర్తనాదులు, మీరు స్నానం ఆచరించేటప్పుడు కావేరీ నదిలో స్నానం చేస్తున్నాను అని చెప్పేసి అనుకోవటం, ఇవన్నీ కనుక పాటించినట్లయితే మనకు ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని ఆ సర్వాంతర్యామి మనకు ప్రసాదిస్తాడు. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి మాలికలతో సౌందర్యోపాసనా తత్వాన్ని విరజిల్లేటువంటి విధి విధానం శ్రీరంగనాయకునిలో దాగినది కాబట్టి ఆ శ్రీరంగనాథునికి దివ్యవంతమైనటువంటి వివిధ రకాలైన పూలతో కూడినటువంటి మాలికను సమర్పిస్తూ విష్ణు చిత్తుని తలుచుకోవాలి. విష్ణు చిత్తుడు ఎవరండి? గోదాదేవి యొక్క తండ్రి. ఆ గోదాదేవి విష్ణు చిత్తునికి ఆ యొక్క ప్రాంగణంలో వివిధ రకాలైనటువంటి పూలు పూసేటువంటి ప్రాంగణంలో లభ్యపడ్డది కాబట్టి ఆయన నిత్యం కూడా వివిధ రకాలైన పూల మాలికలతో ఆ రంగనాథునికి సమర్పణ చేయటానికి మాలికను కట్టి అలంకరణగా ఇచ్చేవాడు. కాబట్టి మనం కూడా విష్ణు చిత్తుని కూడా మనసులో తలుచుకొని ఆండాళమ్మ తల్లిని కూడా తలుచుకుంటూ ఆ పాసురాల్ని అధ్యయనం చేస్తూ కృష్ణలీలామృత తత్వాన్ని మనసు నిండా తలుచుకుంటూ శ్రీకృష్ణ వాసుదేవ అని
రంగనాథ అంటూ మనసులో తలుచుకుంటూ స్వామివారిని మనం పూజించి తరిద్దామా ఈ మాసమంతా. మరి సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం రక్షశ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:46 సూర్యాస్తమయం 5:43. తిథి తదేవ మధ్యాహ్నం 12:10 వరకు. నక్షత్రం శ్రవణం పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 9:47 నుంచి 11:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:57 నుంచి 9:41 వరకు. మరల రాత్రి 10:57 నుంచి 11:49 వరకు. అమృతకాలం రాత్రి 8:01 నుంచి 9:43 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం ప్రదోషం ఉందండి. ప్రదోష సమయం అంటే సాయంకాలం సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో మనం శంకరుణ్ణి ఆరాధించుకోవాలి, అభిషేకించుకోవాలి. అవకాశం లేని వాళ్ళు కనీసం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ రుణహర భవహర అరుణ శివ ఈ నామాన్ని జపించుకుంటూ ఉంటే మంచిది. ఈ భగవంత్ సంబంధమైన కార్యములు కాక ఏ ఒక్క పని చేసినా దానివలన మహాపాపం వస్తుందని చెప్పారు శాస్త్రంలో. అందుకని ఆ ప్రదోష సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. గొప్ప పుణ్యాన్ని కలుగజేస్తుంది. అలాగే మధ్యాహ్నం 12:10 తరువాత సవితి వస్తుంది. అందుకని భౌమ చతుర్థి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఆ సమయంలో నదీ స్నానం చేయడం, దానం చేయడం, గణపతి పూజ చేసుకోవడం చాలా విశిష్టమైన ఫలితాన్ని ఇస్తాయి. అంటే మనం ₹1 ఖర్చు పెట్టామనుకోండి దానానికి, 1,00,00,000 రూపాయలు దానం చేసినంత ఫలితం వచ్చేస్తుంది. ఒకసారి స్నానం చేసామనుకోండి, నదీ స్నానం, 1,00,00,000 స్నానాలు చేసేసిన ఫలితం వస్తుంది. మనం ఇటువంటి శుభ సమయాలను వినియోగించుకున్నట్లయితే తక్కువ శ్రమతో ఎక్కువ పుణ్యాన్ని సముపార్జించుకునే అవకాశం. అటువంటి పుణ్య సాధనకు, మోక్ష సాధనకు ఉపకరించేటువంటి ఇటువంటి శుభ సమయాలను అశ్రద్ధ చేయకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. మరో ముఖ్య విశేషం 8వ శుభదివసం ధనుర్మాసంలో. గోదాదేవి 8వ పాసురం ద్వారా మనను అనుగ్రహిస్తోంది. చాలా ప్రకాశవంతంగా ఆకాశం ఉంది. ఎందుకంటే తెల్లారిపోతుంది కదా. గేదెలు, ఆవులు మేత మేయడానికి విడవబడుతున్నాయి, తిరుగుతున్నాయి. గోపికలందరూ కూడా కృష్ణుడు చేరకముందే అతని వద్దకు చేరాలి అని, అతను సంతోషిస్తాడని తలుస్తున్నాం. అందరం కలిసి పోవడం మంచిది. అందుకనే నిన్ను కూడా పిలవడం కోసం వచ్చాం. నువ్వు అతన్ని చేరడానికి కుతూహలంగానే ఉన్నావు కదా, ఆలస్యం ఎందుకు చేస్తున్నావు? లే. అశ్వాసురుడు, అశ్వరూపుడైన కేసి అనే రాక్షసుణ్ణి, చాణూర ముష్టికాదుల్ని చీల్చి చెండాడినటువంటి శ్రీకృష్ణుని సన్నిధికి వెళ్ళి మనం నోముకు కావలసినటువంటి పర అనే వాయిద్య విశేషాన్ని తెచ్చుకుందాం. అతను రాగడానికి ముందే మనం అక్కడికి వెళ్ళిపోవాలి. అరే నాకంటే మీరే ముందు వచ్చారే అని ఆయన మనకు అభీష్టాలన్నిటినీ కూడా వెంటనే నెరవేర్చేస్తాడు అని చెప్తోంది నేటి ఆణిముత్యాలు.
నీ అనుభవమే నీకు నిజమైన గురువు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. గొప్పతనం ఎక్కడుందంటే సనాతన ధర్మంలో ఆచార్య శబ్దం అన్వయం అయ్యేటటువంటి రూపంతోటే ప్రధానమైనటువంటి భగవత్ స్వరూపాలు ఉంటాయి. మోక్షం ఇచ్చే వాళ్ళందరూ ఆచార్య శబ్దానికి అన్వయం అవుతుంది. అందుకే విష్ణువు ఆచార్యుడు. అసలు ఆ మాటకొస్తే లోకములకు మొదటి గురువు ఆయనే. అందుకే కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు అన్న మొట్టమొదటి బిరుదునామం వహించిన వ్యక్తి ఎవరు అంటే కృష్ణ భగవానుడు. గీతను అందించినవాడు కృష్ణ భగవానుడు. తత్వాన్ని పరిశీలనం చేస్తాను అంటే మీరు చూడండి, ఆచార్యతత్వము భగవంతుని యొక్క రూపముల యందు ద్యోతకమవుతూ ఉంటుంది. పరమశివుడు దక్షిణామూర్తిగా ఉంటాడు. సుబ్రహ్మణ్యుడు అసలు సుబ్రహ్మణ్యుడు గురుతత్వము అని ఉపన్యాసం చేస్తే అసలు ఆయన రచింపచేసిన గ్రంథాలు, ఆ గ్రంథాలలోంచి వచ్చిన మాటలు, మాటలలో ఉండే ప్రౌఢిమ, ఆయన అనుగ్రహ శక్తి అంటే ఎలా ఉంటుంది, వాళ్ళ కీర్తనలు ఎలా ఉంటాయి, వాళ్ళ పత్రికలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవితాలు ఎలా ఉండేవి, వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు చదివితే అగ్ని సంబంధం లేకుండా మాత్రం ఉండదు, జ్యోతి సంబంధం ఉంటుంది. అది అందుకే సుబ్రహ్మణ్యుడు పతాక స్థాయిలో నిలబడుతుంది ఆ అవతారం. ఆయన మహానుభావుడై జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఎక్కడెక్కడ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడో మీరు ఎప్పుడు బండ గుర్తు కింద పెట్టుకోవచ్చు. జ్ఞానప్రదాత అంటే ఆయన మోక్షప్రదాత అన్నమాట ఆయన్ని చిన్నబుచ్చడం. అంతకన్నా పెద్ద స్థాయిలో నిలబడగలిగినవాడు. అనడానికి వాంగ్మయంలో మాట లేదు కాబట్టి అనవంతే. అంత గొప్ప తత్వము అని గుర్తు. అటువంటి తత్వం సుబ్రహ్మణ్య తత్వం. అటువంటి తత్వం కాబట్టే సుబ్రహ్మణ్యుడు ఎప్పుడైనా మళ్ళీ అవతారం తీసుకున్నాడు అనుకోండి, అది ఎందుకు తీసుకుంటాడో తెలుసా? ఒక్క కారణానికే తీసుకుంటాడు. సనాతన ధర్మ పరిరక్షణ కొరకు తీసుకుంటాడు. ధర్మాన్ని నిలబెట్టడానికి తీసుకుంటాడు. వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి తీసుకుంటాడు తప్ప రాక్షస సంహారాల కోసం తీసుకోడు. సుబ్రహ్మణ్యుడి అవతార స్వీకారము కేవలము వేద పరిరక్షణ కొరకు మాత్రమే, వేరొక దానికి ఉండదు. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే సుబ్రహ్మణ్య తత్వము అవతార స్వీకారము అని మీరు పరిశీలనం చేయండి. సుబ్రహ్మణ్య తత్వము అవతార వైశిష్ట్యము. నేను మీకు 1-2 పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను అన్నాను కాబట్టి. ఒకసారి ఆయన కుమరిల భట్టుగా వచ్చాడు. కుమరిల భట్టుగా వచ్చేటప్పుడు ఎందుకు వచ్చాడు? అసలు పరమశివుడు శంకరాచార్యుల వారిగా ఎందుకు వచ్చాడు? విష్ణువుకి మార్గం సుగమం చేయడానికి ఆయన వచ్చాడు. అసలు ఇదంతా పెద్ద గొలుసు. అసలు శంకరాచార్యుల వారిగా పరమశివుడు అవతారం ఎందుకు తీసుకోవడం? అవసరం ఏముంది? ఎందుకు పరమశివుడు అవతారం తీసుకోవడం? నమ కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ అని పెద్ద జుత్తుతో కూర్చునే శంకరుడు బోడిగుండుతో రావడం ఎందుకు సన్యాసిగా? త్యక్వా మౌనం వట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఎక్కడో వటవృక్షం కింద మౌనంతో చిన్ముద్రతోటి తనని ఆశ్రయించినటువంటి సనకసనందనాదులందరికీ కూడా జ్ఞానకటాక్షం చెయ్యగలిగినటువంటి పరమశివుడు మౌనాన్ని విడిచిపెట్టి నోరు విప్పి మాట్లాడుతూ ఒకచోట కూర్చునే శంకరుడు ఆ చోటు విడిచిపెట్టి ఆసేతు హిమాచల పర్యంతమో పాదచారి అయి పర్యటిస్తూ లోకానికి బోధ చేస్తూ తిరగవలసిన అవసరం ఎందుకు వచ్చింది? విష్ణువు యొక్క మాట నిలబెట్టడానికి వచ్చింది శంకరుల అవతారం. విష్ణువు ఎప్పుడు మాట ఇచ్చారు? ద్వాపర యుగంలో ఆయన ఒక మాట అన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు ఆయన. నేను అవతారం ఎప్పుడు తీసుకుంటానో తెలుసా అన్నాడు. ధర్మమునకు హాని కలిగితే వస్తాను అన్నాడు. ధర్మం చెడిపోతుంటే నేను వస్తాను. ధర్మం ఎవరి చేత ప్రోక్తం? ఎవరు చెప్తారు ధర్మాన్ని? ధర్మం నేను చెప్తే ధర్మం అవ్వదు, మీరు చెప్తే ధర్మం అవ్వదు, వేదం చెప్తే ధర్మం అవుతుంది. అయ్యో మీ మాట ఏమైనా వేదం ఏమిటండి అంటారు. అంటే వేదం చెప్పింది ధర్మం, వేదం చెప్పనిది ధర్మం కాదు. వేదం చెప్పనిది నువ్వు ఎంత చేసినా నువ్వు ధర్మమునందు నిలబడిన వాడవు కావు. అది అభ్యున్నతి కారకము కాదు. వేదం ఎలా చెప్పిందో అలా బతుకు, అది అభ్యున్నతికి కారణం. నిచ్చెన
మీద పైకి ఎక్కితే ఎక్కుతావు తప్ప నిచ్చెన మీద ఉన్నాను కదండి అని కిందకి దిగితే పైకి ఎక్కవు. నేను కదులుతున్నాను కదండి నువ్వు ఉయ్యాల్లో కూర్చుని 2 రోజులు ఊగితే కాశీ వెళ్ళవు, ఓ బండెక్కితే కాశీ వెడతావు. వేదం ఎలా చెప్పిందో అలా చేస్తే ఈశ్వరుడి వైపుకి వెడతావు. అది వేద ధర్మం. ఆ వేదము చెప్పిన ధర్మమునకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే నేను అవతారం తీసుకుంటానన్నాడు. ద్వాపర యుగం వరకు బాగుంది. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ముడిపడింది. ఎందుకని? కలియుగంలో ఓ లక్షణం ఉంది, రాక్షసులకు ఉపాధి లేదు. రాక్షస ఉపాధి అన్నది కలియుగమునందు సృజింపబడదు. అప్పటి వరకు రాక్షస ఉపాధులు ఉన్నాయి. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి రాక్షసుడు రాక్షస ఉపాధితో ఉండడు. అందుకే రాక్షస దర్శనాలు ఉండవు ఎక్కడ. అక్కడ రాక్షసుడు ఉన్నాడండి చూసొద్దామంటే ఎక్కడ ఉండరు, కనపడరు. ఎందుకు కనపడరంటే అసలు ఉపాధిని సృజించడు బ్రహ్మగారు. అది యుగ లక్షణం, యుగ ధర్మం అది. మరి రాక్షసుడు ఎక్కడ ఉండాలని అడిగారు. మనిషి మనసులో ఉండన్నారు. కాబట్టి ఎక్కడ ఉంటాడు? మనుషుల మనసులోనే ఉంటాడు. ఇప్పుడు మనుష్యుల మనసులలో రాక్షసుడు ఉంటే వాడు అందరిలాగే తీర్థయాత్రకు వచ్చి బాంబు పేలుస్తాడు. వాడు అందరిలాగే గంగా స్నానానికి వెళ్ళి హారతులు చూస్తుంటే బాంబు పెడతాడు. వాడు రాక్షసుడైతే పట్టుకోవచ్చు, వాడు మనుష్యుడు. విభూతి పుండ్రాలు ఎట్టుకుని బొట్టు ఎట్టుకొస్తే ఎవడు పట్టుకుంటాడు వాడిని? వాడి మనసులో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎంతమందిని చంపుతావు? రాక్షసుడు అంటే ఉపాధి దొరికింది చంపావు. మనుష్యుల్ని ఎలా చంపుతావు? ఎలా కుదురుతుంది? మనుష్యులలో ఉన్న రాక్షసుణ్ణి తరిమి కొట్టాలి. ప్రబోధం ఒక్కటే మార్గం. బోధ చెయ్యాలి. బోధ చేసి సనాతన ధర్మం మీద దాడి జరిగింది. అవైదికమైన మతములన్నీ విజృంభించిపోయి వేదధర్మం లుప్తమైపోతోంది. విష్ణువిచ్చిన మాట శివుడు నిలబెట్టాడు. ఎందుకని? అవి అన్నీ వేరు కావు, ఒకటే కాబట్టి. అందుకని శివుడు శంకరాచార్యుల వారిగా చేతిలో కర్ర పట్టుకుని వచ్చారు, సత్యదండం. ఎవడురా అవైదికమైన మాట మాట్లాడుతున్నవాడో ఈ కర్రతో కొట్టి నోరు మూయిస్తానని బయలుదేరారు. బ్రహ్మచారిగా ఉంటే తిరగడం కుదరదు, గురువు గారి దగ్గర ఉండాలి. గృహస్థుగా ఉంటే భార్యాబిడ్డల్ని పోషించాలి. వానప్రస్థ అయితే భార్యతో కలిసి అడవిలో కూర్చోవాలి. సన్యాసి అయితే అంతా తిరగచ్చు. తిరిగి అవైదికమైన వాదనలను ఓడించవచ్చు. తిరగడానికి వీలుగా ఉంటుందని ఆపత్సన్యాసం తీసుకున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. येन त्वया भारततैलपूर्णाः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. श्रीहरे कृष्ण. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. हरे कृष्ण. श्री महागणपतये नमः. श्रीकृष्णाय परमात्मने नमः. శ్రీ వేదవ్యాసాయ నమః. వైశంపాయన మహర్షి జనమేజయుడితో, ఓ రాజా, యయాతి పూర్వును రాజు చేసి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు. అంటే ఆశ్రమ ధర్మాల ప్రకారంగా కొనాది వానప్రస్థాశ్రమం, తర్వాత దీక్ష ఆశ్రమం అంటే సన్యాసాశ్రమం. మొదలు వానప్రస్థాశ్రమం అభ్యాసం చేసుకోవాలి. ఎప్పుడు అంతే నేరుగా మనము ఉపదేశం తీసుకొని నేరుగా సాధించటానికి బయలుదేరితే ప్రమాదంగా ఉంది. అందుకని వానప్రస్థాశ్రమం మొదలుపెట్టారు. అంటే ట్రైనింగ్. ఈ వైరాగ్యానికి అంటే సన్యాస ఆశ్రమానికి దగ్గర కావటానికి, అంటే వైరాగ్యం పరమాత్ముడు దగ్గర కావటానికి, జ్ఞానాన్ని దగ్గర చేసుకోవటానికి మనకు ఒక ప్రిపరేషన్. ఇది వానప్రస్థాశ్రమం. ఈ వానప్రస్థాశ్రమంలో మనము నియమాలు పాటించాలి. ఎందుకంటే అది పాటించలేకపోతే మనం మళ్ళీ వెనక్కి రావచ్చు కూడా. ఒక ఛాన్స్ ఉంది, వెనక్కి వచ్చేసేయచ్చు. మళ్ళీ సంసారంగా రావచ్చు, సంసారంగా మళ్ళీ వచ్చి సంసారంలో పడిపోవచ్చు మనం. అందుకని వానప్రస్థాశ్రమం తీసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరూ ఆ నియమాన్ని పాటించాల్సిందే. ఎందుకంటే ఎన్ని నియమాలు పాటించినప్పటికీ కూడా ఇక ఇంద్రియాలతో, అంటే ఈ శరీరమే సంపూర్ణమైనటువంటి ఒక క్షేత్రాత్మం. ఇది ఈ క్షేత్రాత్మాన్ని పరమాత్ముడికి అర్పణ చేయటం అన్నమాట ఇది. అందుకని యయాతి అటువంటి క్రమశిక్షణతోనే వచ్చారు. యయాతి అంటే సామాన్యమైన కాదు. యయాతి కానీ పురుగు కానీ
మళ్ళీ మనకు నిదానంగా వీళ్ళ సంగతి అంతా తెలుస్తుంది మనకు. అందుకని వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు. అంటే వానప్రస్థం అంటే మనం చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు, నియమాలని పాటించటం అంటే ట్రైనింగ్ పీరియడ్, వైరాగ్యానికి ట్రైనింగ్ పీరియడ్. అది దానికి కూడా కావాలి మనకు. నేరుగా వైరాగ్యాన్ని తీసుకోవడానికి సాధ్యం లేదు, మనం అనుభవించలేము. వైరాగ్యాన్ని మధ్యలో దారి కూడా తప్పిపోవచ్చు. అందుకని కాబట్టి మళ్ళీ వెనక్కు కూడా రావచ్చు, ప్రమాదాలు ఉన్నాయి. అందుకని వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు. ఎందుకంటే కఠోర నియమాలు పాటిస్తూ, మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి కఠోర నియమాలు అవంతా కూడా వానప్రస్థాశ్రమంలో అది కనపడుతుంది. కొంతకాలం తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. ఈ కఠోర నియమాలు పాటిస్తూ దీక్ష రూపంతో స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ చాలా కాలం సుఖంగా ఉన్నాడు. ఎందుకంటే యజ్ఞయాగాదులు చేశాడు, మహత్తరమైనటువంటి పుణ్యకార్యాలు చేశాడు, తపస్సు చేశాడు, అన్నీ చేసి అందుకని స్వర్గంలోకి వెళ్ళాడు. అక్కడ కూడా స్వర్గంలో కూడా చాలా కాలం సుఖంగా ఉన్నాడు. ఒక రోజున ఇంద్రుడు యయాతిని క్రిందికి త్రోసేశాడు. ఎందుకంటే పుణ్యమంతా అయిపోయినట్టు లెక్క. అప్పుడు యయాతి క్రింద పడకుండా ఆకాశంలోనే ఉండిపోయాడని నేను వైశంపాయనుడు విన్నాను. అంటే వైశంపాయనుడు అంటూ నేను విన్నాను. తర్వాత అక్కడి నుంచే అతడు స్వర్గానికి అక్కడ వెళ్ళాడని కూడా విన్నా నేను. వసుమంతుడు, అష్టకుడు, ప్రతర్ధనుడు, శివి అనే నలుగురితో కలిసి ఇంద్రసభలోకి అడుగు పెట్టాడని కూడా విన్నాను అన్నాడు. అప్పుడు జనమేజయుడు, ఓ మహర్షి, ఈ విషయం ఎంతో ఆసక్తిగా ఉంది, అతడి కథను పూర్తిగా చెప్పండి. ఈ లోకంలో చరిత్రను, స్వర్గంలోని చరిత్రను కూడా వినాలని కుతూహలంగా ఉంది, దయచేసి చెప్పండి అని కోరాడు. యయాతి చరిత్ర చాలా అద్భుతమైనటువంటి చరిత్ర. వైశంపాయనుడు అలాగే అతడికి సంబంధించిన ఇహలోక పరలోక చరిత్రను చెబుతాను. ఆ చరిత్ర వినటం వల్ల పుణ్యం లభిస్తుంది, పాపం తొలుగుతుంది. అటువంటి చరిత్ర యయాతి చరిత్ర. ఎవరైనా కలలో చేసిన పాపం కూడా నాశనమవుతుందట యయాతి చరిత్ర వింటే. తెలియక చేసినటువంటి పాపము నాశనమవుతుందట యయాతి చరిత్ర. అటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర యయాతి చరిత్ర. వీళ్ళే అనుకుంటున్నారు మహర్షులే, అటువంటి చరిత్ర చెప్పండి, పాపానంతా నాశనం చేసుకుంటామని. యయాతి పూర్వును రాజు చేసిన తర్వాత యదువు మొదలైన కుమారులను రాజ్య హద్దులలో ఉంచాడు, రాజ్యారి హద్దుల్లో ఉంచాడు, అక్కడక్కడ హద్దుల్లో ఉంచాడు. తాను వనంలో పళ్ళు తింటూ చాలా కాలం జీవించాడు. ఇదే వానప్రస్థాశ్రమం చేశాడు అని చెప్పడానికి. అక్కడ మనోనిగ్రహంతో క్రోధాన్ని జయించాడు. అదే ట్రైనింగ్ పీరియడ్ అంటే అదే, క్రోధాన్ని జయించాడు. లేకపోతే అంత పదవి, అంత స్వర్గానికి వెళ్ళేటువంటి పదవి దొరకదు, అది సామాన్యం కాదు. అది పరమాత్ముడు దగ్గరగా ఉండేటువంటిది లోకం, స్వర్గలోకము. స్వర్గలోకానికి వెళితే ఇక దగ్గరగా కావచ్చు, కొన్ని రోజులైనా కూడా, కొన్ని ఏళ్ళైనా, కొన్ని యుగాలైనా కూడా కావచ్చు దగ్గరగా. మొత్తానికి పరమాత్ముడి దగ్గర వెళ్ళటం ఇవన్నీ కూడా. కానీ అక్కడక్కడనే అనుభవించి మళ్ళీ కిందికి వస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అందుకని మనోనిగ్రహంతో యయాతి క్రోధాన్ని జయించాడు. అది చాలా ముఖ్యమైనటువంటిది. రాజ్యాలు జయించటం కాదు, నేను దాన్ని జయించాను, దీన్ని ఒకసారి కథలో, మనకు భాగవత కథలో నారదుడు ఏదేదో అంటుంటాడు, నేను కామాన్ని జయించాను అని. అందరికీ ఆశ్చర్యమైంది, ఎట్లా నువ్వు జయించావు కామాన్ని అని. అవును, నేను జయించేశాను కామాన్ని. ఎట్లా జయించాను? నేను తపస్సు చేశాను. ఎక్కడ తపస్సు చేశావు అంటే, శివుడు, సదాశివుడు ఆ మన్మథుణ్ణి కాల్చినటువంటి స్థలంలో కూర్చొని ప్రార్థన చేశాడు. ఎవరు? నారదుడు. అందుకని కామం జయించినట్టుగా అయిపోయింది. అక్కడ కూర్చొని చేశావా నువ్వు? అది కాదు, అప్సరసల మధ్యలో కూర్చొని చెయ్యి అన్నారట. ఒక కథ ఉంది, అది నారదుడు కథ, నారదుని జీవితంలో అది వస్తుంది. అది మనం భాగవతంలో మనం చెప్పుకున్నాం కూడా. అటువంటిది
ఆ స్థలంలో ముఖ్యం కాదు అక్కడ. ఇప్పుడు రామకృష్ణ పరమహంసులు చెప్తారు, తేనె చేతిలో వేసుకొని నాలుకను దగ్గరగా పెట్టుకొని నిగ్రహం చేయి నువ్వు అంటారు. అది కూడా కొంచెం కష్టమే. ఇంకా దానికన్నా కష్టమైంది, అది చేశారనుకోండి, దానికన్నా కష్టమైంది తేనెను కొంచెం వేలుతో తీసుకొని నాలుక మీద పెట్టుకొని సెలవేర్ రాకోకుండా, అంటే ఆ ఊట, ఆశతో వచ్చేటువంటి ఊట, ఆ రసము రాకోకుండా చూడవు, అప్పుడే ఇంద్రియ నిగ్రహం అవుతుందని. ఇది ఎంత కష్టం తెలుసా? అది ఇంద్రియ నిగ్రహం అంటే. అది వానప్రస్థాశ్రమంలో జరిగేటువంటిది ఒక పరీక్ష. నిమ్మపండు పిండుతూ నాలుక దగ్గరగా ఉంచుకొని ఒక్కపారి ఆ వాసనకే నీళ్ళు వస్తాయి మనకు. అసలు 1 మైలు దూరంలో ఉండేటువంటి ఎవరైనా వంట చేస్తూ ఉంటే, ఒక పులిహోర చేస్తూ ఉంటే, ఒక చిత్రాన్నం చేస్తుంటే ఆ వాసనకే నీళ్ళు వస్తాయి కదా. మనము నిగ్రహించుకోలేం, అంత నిగ్రహం కావాలా ఇంద్రియాలు, ఆ మనో నిగ్రహం అంత కావాలా. ఇంకా ఒక కథ వస్తుంది, మళ్ళీ నిదానంగా మీకు చెప్తాను. వ్యాసుడిది సుఖబ్రహ్మది కథ వస్తుంది, అది కూడా విచిత్రమైనటువంటి కథ. వెళుతూ 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 తర్వాత చెప్తాను. మనోనిగ్రహంతో క్రోధాన్ని జయించాడు. వానప్రస్థ ధర్మం ప్రకారం పితృదేవతలకు తర్పణాలంతా ఇచ్చాడు. వానప్రస్థ ఆశ్రమ విధి ప్రకారంగా అన్ని కార్యాలు చేస్తూ సేవించాడు. అక్కడ దొరికిన పదార్థాలతో అతిథులను పూజించాడు కూడా. పంట పొలాలలో కోత కోసినప్పుడు జారిపడిన గింజలను ఏరుకొని బ్రతకటాన్ని శిలావృత్తి అంటారు. ధాన్యం ఎక్కడ పడినా సరే ఏరుకొని తినటాన్ని ఊంచవృత్తి అంటారు. పొలము దగ్గర తీసినటువంటి పంట ఏరుకో తినటం శిలావృత్తి అంటారు. ఎక్కడ పడితే అక్కడ ఏరుకొని తినేటువంటి పదం ఊంచవృత్తి అంటారు దానికి. ఇది కోడిలాగా, కోడి అన్ని చోట్ల ఇట్లా 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 అంటుంటుంది. కానీ అదే తెల్లగా ఉండేటువంటి హంస కొన్ని నీళ్లలోనే మాత్రం ఉండేటువంటి పాచిని తింటుంది, అన్ని నీళ్లలో తినదది. దాని యొక్క అవతారం అటువంటిది. అందుకని శిలావృత్తి ఊంచవృత్తి అనటానికి 2 భేదాలు, కోడికి హంసకు భేదం అన్నట్టుగా. అక్కడెక్కడ పడితే అక్కడ తినదది. నీళ్లు బాగున్నా దాంట్లో పాచి బాగుందని తిందది. ఎక్కడ నీళ్లు బాగా ఉంటుందో, అమృతప్రాయంగా ఉంటుందో అక్కడ మాత్రమే పాచి తింటుంది అది. అట్లా ఈ ఊంచవృత్తి అటువంటిదే. అక్కడక్కడ పడినటువంటి ఈ గింజలను ఏరుకొని తినటం అన్నమాట. అంటే ఇవన్నీ కూడా పాస్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా నువ్వు ఆ యొక్క పరీక్షలో నువ్వు ఉత్తీర్ణుడైపోవాలి. దాన్నే వానప్రస్థాశ్రమం అంటారు. శిల ఊంచ వృత్తులను ఆచరించాడు, 2 కూడా ఆచరించాడు మహానుభావుడు యయాతి. అతిథులకు పెట్టినటువంటి తర్వాత, ఎందుకంటే మామూలుగా చక్రవర్తిగా ఉన్నప్పుడు అతిథులకు పెట్టచ్చు, దానం చేయవచ్చు, దండిగా ఉంటుంది నిధి అంతా. తన యొక్క నిధి దండిగా ఉంటుంది కదా, పెట్టచ్చు కదా అని. దాని పెద్దదేం కాదు అది. డబ్బు దండిగా ఉండిన వాడికి డబ్బుకు సుఖం కలగాల, డబ్బుకు అందం కావాలా అంటే దానం చేయమన్నారు. అది నిజమే. డబ్బుకి కానీ నీకు పుణ్యం కావాలంటే కష్టపడి డబ్బు సంపాదన చేసుకొని చేయమన్నారు. అప్పుడు నీకు పుణ్యం వస్తుంది. లేకపోతే ఇప్పుడు డబ్బుకి మాత్రమే పుణ్యం వస్తుంది. నువ్వు ఒక ఏజెంట్ లాగా పనిచేస్తున్నావు అంటే నీకు కూడా పర్సెంటేజ్ మాత్రమే వస్తుంది. అట్లా ఇక్కడ యయాతి రాజుగా ఉంది కదండి. రెండోది 1000 సంవత్సరాలు తనది కాక తనది ఇంకొక 1000 సంవత్సరాలు కూడా తీసుకున్నాడు కదా. అటువంటి సందర్భంలో చూస్తే చక్రవర్తిగా ఉండినవాడు ఇక్కడ ఊంచవృత్తి చేస్తూ బతికాడు. కొనాకు రాలిపోయినటువంటి పండ్లను తీసుకొని తిన్నాడు, అంటే ఆ రాలిపోయినటువంటి ఆకులు కూడా తిన్నాడు. అది వానప్రస్థ ఆశ్రమం యొక్క ధర్మం అని చెప్తారు. అందుకనే యయాతికి అంత పట్టుదలగా సాధించాడు కాబట్టి మంచి పేరుంది. అతిథులకు పెట్టినటువంటి తర్వాత మిగిలిన దాన్ని తినేవాడు. అక్కడ కూడా మిగలకపోతే తనేమి తినేవాడు కాదు యయాతి. ఇలా 1000 సంవత్సరాలు జీవించాడు. అందుకోసం 1000 సంవత్సరాలు అడిగాడు.
ప్రారంభంలో మనకంత హాస్యం చేసుకున్నాం మనమంతా. నేను ఇంకా భోగాలు అనుభవించలేదు, ఇంకా కొన్ని, అందుకని ఆయన నాకు నీ ఆయస్సు నాకు ఇచ్చేసేయి, నా వృద్ధాప్యాన్ని నువ్వు తీసేసుకో అన్నప్పుడు మనకు కొంచెం యయాతి మీద కొంచెం వేరే విధంగా అర్థమైంది మనకు. ఏంటి ఇంకా భోగాలు అనుభవించలేదు, మాట మాత్రం అట్లా అంటాడు భోగాలు అనుభవించలేదని. భోగాలు అనుభవించింది శర్మిష్ఠతో దేవయానితో కొన్ని రోజులు మాత్రమే, ఎందుకంటే వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేదు. అందుకని ఆ కొన్ని రోజులు మాత్రమే, కొన్ని ఏండ్లు కూడా కాదు, కొన్ని రోజులు అని చెప్పచ్చు, అంత మాత్రమే అనుభవించి మిగతాది వానప్రస్థాశ్రమానికి వచ్చాడు అని మనము దీంట్లో మనం గ్రహించాల. అందుకని ఏదో మనమేమనుకుంటాం, ఏమిటి ఇంకా భోగం ఆశ ఎక్కువ ఉంది కాబట్టి అందుకనే 1000 సంవత్సరాలు కావాలా అని అన్యాయంగా ఆ అబ్బాయిది తీసేసుకున్నాడు కదా అని మనం అనుకున్నాం. ఈ వానప్రస్థ ఆశ్రమంలో అనుభవించాలా, ఎందుకంటే ముందుకు స్వర్గానికి వెళ్ళాలని కూడా ఆశ ఉండింది, అది కూడా ఆశనే లేండి. అందుకని స్వర్గానికి వెళ్ళటానికి ఇంత చేయాలి, లేకపోతే సాధ్యం లేదు. ఎన్నో యజ్ఞయాగాదులు చేయాల, ఏది తానే సంపాదన చేసుకుంది. భూమిలో పడినటువంటి గింజలు వేరుకుంటూ ఎన్ని గింజలు ఏరాలా ఏం కథ. దాంతో యజ్ఞం చేశాడు, దాంతో దానం చేశాడు, దాంతో వ్రతం చేసుకున్నాడు, దాంతో అన్నదానం చేశాడు అంటే మీరు చూసుకోండి. పోనీ ఎవరిదైనా భూమి అయినా దున్నాడా, అది కూడా ఏం భూమి లేదా ఆడికి, మొత్తం ప్రపంచమంతా తందే కదా, ఎక్కడైనా భూమి దున్నుకోవచ్చు కదా, ఏమైనా చేసుకోవచ్చు కదా, అది చేయలేదు. ఈ విధంగా ఈ ఉంచి వృత్తిని అనుసరించాడు. అప్పుడు సమృద్ధిగా బాగా పంట ఉండింది, సమృద్ధిగా రాలేవి. అదిగాక చక్రవర్తి కాబట్టి కొంతమంది కావలసిగా రాలించేవారేమో తెలియదు. అంత గింజలు ఎట్లా దొరికాయి అంటే నాకు అనిపిస్తుంది చక్రవర్తి మీద ఉండే ఆశతో కోసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ గింజలు కింద వేశారేమో అనిపిస్తుంది. ఉండవచ్చు, అది కూడా మ్యాథ్స్ పిక్సింగ్ లాగా చేస్తున్నాం కదా, పిక్సింగ్ కూడా అయి ఉండవచ్చు భక్తులతో, తన యొక్క ప్రజలతో. లేకపోతే అంతమందికి అన్నదానం ఎట్లాంటివి చేస్తాడు? ఊంచ వృత్తితో ఎట్లా చేస్తాడండి? శిలావృత్తి ఊంచ వృత్తి రెండు, ఎక్కడ పెడితే అక్కడ ఏరుకోవటము, లేక పంట పొలంలోనే ఏరుకోవటం శిలావృత్తి. ఈ రెండు వృత్తుల నుంచి అంత ధాన్యాలు ఎట్లా వస్తాయండి అంటే మ్యాచ్ ఫిక్సింగ్ లాగా. తాను చక్రవర్తి కదా, ఆశ ఉండేది కానీ దగ్గరికి వచ్చేవాళ్ళు కదా, ఎవరు భయపడుతూ ఉండేవాళ్ళు. అంత రూల్స్ పెట్టుకున్నాడు ఎవరు దగ్గరికి రాకూడదని. అందుకని పోన్లేండి, నేను ఊహించుకున్నాను అంతే. కానీ అంత ధాన్యం దొరికేది అప్పుడు, అంత ధాన్యం కింద పడేది కూడా, ఎలకలు తిని మిగిలింది కూడా ఏరుకునేవారు. అంత ధాన్యం కింద పడి చెట్లు కింద పడిపోయేవి, అంత పండేది. మంచి యుగం కదా అండి, సత్యయుగం లాగా మంచి యుగం కదా. అప్పుడు అట్లా కాదు, సత్యయుగం కదా, కరెక్ట్గా మంచి టైంలో వాన వచ్చేది, మంచి టైంలో పంట పండేది. అట్లా ఊరికే వేసేస్తే పంట పండేది. తినడాడులో ఇప్పటికీ కూడా మీరు నమ్ముతారో లేదో కొన్ని చోట్ల ఊరికే ఇట్లా ఈ గింజలు పారేస్తారు అంతే, దున్నరు. మరి దేనికి ఇది ఎరువు వేయరు, ఏమీ లేదు, వచ్చేస్తూ ఉంటుంది కొన్ని చోట్ల, తీసేసుకుంటారు. చెరుకు కూడా అట్లనే అక్కడ. ఇప్పుడు చెరుకు పండించడం లేదండి, ఫ్యాక్టరీ లేవు కదా, అందుకని చెరుకు కూడా అట్లే వచ్చేది, కేవలం వానకే వచ్చేసేది. అంత వాన ఎప్పుడు వచ్చేది అక్కడ, నీళ్లు లేదు, వ్యవసాయమే లేదు, అంత చెరుకు వచ్చేది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.